హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ జుట్టు సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అదేంటో చూసేద్దామండి. ఎక్కువగా జుట్టు రాలుతున్నా, మీ జుట్టు కాంతివంతంగా లేకపోయినా, మీకు వైట్ హెయిర్ ఉన్న పరిష్కారం ఇదేనండి. చూసేయండి. ఫస్ట్ మందార పుష్పాలు, ఎర్ర మందార పుష్పాలు కావాలి. అలాగే ఒక తమలపాకు, కొన్ని మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కరివేపాకు, అలాగే మందారం ఆకు రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇలా ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే కావాలండి, లేదంటే పారాషూట్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం తమలపాకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. చాలా బాగా వర్క్ అవుతుంది. వైట్ హెయిర్ రాకుండా నివారిస్తుంది, మీ జుట్టును కాంతివంతంగా చేస్తుంది, జుట్టు సమస్యలు ఏవైనా సరే అండి నివారిస్తుంది. తప్పకుండా అందరూ చేసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, మీకు చిన్ని ఉల్లిపాయలు దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి, అవి వేసుకోండి. అలాగే తమలపాకు ముక్కలు, అలాగే మందారం ఆకులు వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా ఇలా కలిపేసుకోండి ఆయిల్లో. ఇప్పుడు పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపేసుకోండి ఆయిల్లో. ఇవి బాగా వేగుతుండగా మందార పువ్వులను కూడా వేసేసుకోండి. వీటిని కూడా ఇలా కలిపేసేయండి. వీటిని ఇలా బాగా కలుపుతూ ఉంటే బాగా మిక్స్ అవుతుంది ఆయిల్లోకి. ఇప్పుడు కొద్దిసేపు ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఆయిల్లో. కొద్దిసేపు మూత పెట్టేసి ఫ్లేమ్ అయితే ఆఫ్ చేద్దాం. ఇది పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అంతా కూడా వడబోసుకోవాలి. చాలా మంచిదండి హెయిర్కి. తప్పకుండా అందరూ చేసుకొని మీ హెయిర్ని హెల్తీగా ఉంచుకోండి. ఇప్పుడు ఎక్కువ జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు చాలామంది. జుట్టు రాలడం, బట్టతల రావడం, ఇలా మనం ముందు నుంచి కూడా చిన్న పిల్లలకైతే ఫస్ట్ నుంచి కూడా మనం ఈ ఆయిల్ మర్దన చేస్తూ ఉంటే వాళ్ళకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయండి ఫ్యూచర్లో. ఇలా అంతా వడబోసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఈ ఆకులు ఇవంతా మిశ్రమం ఉంది కదా, దీన్ని అయితే ఇలా చేత్తో అయితే నేను పిండేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఒక క్లాత్లోకి వేసుకొని కూడా దీన్ని వడబోసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిగిలిన మిశ్రమాన్ని కూడా ఈ బాటిల్లోకి వడబోసేసుకుందాం. నేనైతే ఒక 1/2 లీటర్ ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా ఇలాగా. ఈ ఆయిల్ ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనికి మూత పెట్టేసి స్టోర్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే స్నానం చేయాలి అనుకుంటామో ఆ ముందు రోజు మన జుట్టుకి అప్లై చేసుకోవాలి ఈ ఆయిల్. అప్పటికప్పుడు అంటే మాత్రం జుట్టుకు అంతగా పట్టదు కాబట్టి ముందు రోజు నైటే మనం ఇలా మర్దన అయితే చేసుకోవాలి. ఇలా బాగా మసాజ్ లాగా చేసుకోవడం వల్ల కుదుళ్ళ వరకు ఆయిల్ అనేది పోతుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మర్దన చేసుకోవాలి. ఎన్నో సమస్యలను నివారించే ఈ ఔషధాన్ని మిస్ చేసుకోకండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.